ఈ బ్రాహ్మణులు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మార్చేశారు. ఎందుకంటే మన దేశ ప్రజలు అందరూ కూడా వారి తాతలను లేదంటే సూర్యుడిని, చంద్రుడిని, చెట్లను, పుట్లను ఆరాధిస్తూ ఉండేవారు. అటువంటిది వీళ్ళు సొంతగా కొంతమంది దేవతలను, దేవుళ్లను సృష్టించారు. ఆయా సందర్భాలను బట్టి, ఆయా ఊర్లలో, ఆయా భాషలను బట్టి, ఆ యొక్క కులాలను బట్టి, మతాలను బట్టి రకరకాల దేవుళ్లను, 3 దేవుళ్ళు, 3 కోట్ల దేవుళ్ళు, 33 కోట్ల దేవతల్ని వీళ్ళు సృష్టించారు. అదేవిధంగా ఆ దేవుళ్లకు లేనటువంటి గుణాలు, వీరికి ఏదైతే గుణాలు ఉన్నాయో బహుభాతృత్వం, వ్యభిచారము, త్రాగుడు, జోదము, ఇవన్నీ కూడా ఆ దేవుళ్ళకు అంటగట్టారు. అందుకోసమే హిందూ దేవుళ్ళల్లో ఎవరికి కూడా మరి అందరూ కూడా 2 భార్యలు, లేదంటే వ్యభిచారము, లేకపోతే దొంగతనాలు, లేకపోతే త్రాగుడు, వ్యభిచారం, ఇవన్నీ కూడా వీరికున్న అలవాట్లను ఆ దేవతలకు అంటగట్టారు. ఆ విధంగా దేవతలు కూడా అశుద్ధులైపోయారు, అపవిత్రులైపోయారు వీరి వల్ల.